హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమండి, ఈరోజు కూరగాయలకు వెళ్ళొచ్చారండి. మార్కెట్లోగా మొత్తం తీసుకొచ్చాను. అబ్బో, మార్కెట్లో అయితే రేటు ఎక్కువగా ఉన్నాయండి, మండిపోతున్నాయి. టమాటాలు వచ్చేసి 70 రూపాయలు కేజీ. తర్వాత ఈ చికెన్ వచ్చేసి కేజీ వచ్చి 230 రూపాయలండి. 2.5 కేజీ తీసుకొచ్చాను. మరి కందనకాయలు తీసుకొచ్చాను, ఒక 1/2 కేజీ. రేపు చపాతీలు చేద్దామనండి. చూసారా గైస్, అల్లం కూడా రేట్ ఎక్కువగా ఉంది. బెండకాయలు, టమోటా, కొత్తిమీర అయితే అండి 50 రూపాయలు అంట కట్ట. మరి రేపు ఉదయాన్నే లేవద్దండి, అందుకని ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. పైన తోలది అదిగోండి. పుదీనా కొట్టొచ్చి 25 రూపాయలంట. అబ్బో, అసలు మరీ ఎక్కువగా ఉన్నాయండి. ఇళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉందండి రేటు. టొమాటోలు వచ్చేసి కేజీ 100 రూపాయలు ఇళ్ళ పక్కన. నేను నేరుగా వెళ్ళి మార్కెట్లోనే తెచ్చుకొని అవన్నీ ముందుగా కట్ చేసుకొని రేపు చీకటితో లేవాలి కదండి, అందుకు మొత్తం కట్ చేసుకుని పెడుతున్నాను. రేపు బక్రీద్ పండగ కదండి, అందుకని మళ్ళీ నేను 7:30 కల్లా పని క్లోజ్ చేసి పాల కేంద్రానికి వెళ్ళాలి కదండి, అందుకనే తొందరగా చేసుకుంటున్నానండి. అదిగోండి, చూసారా, 25 రూపాయలు అంటండి కట్ట, పుదీనా కట్ట. కొత్తిమీర అయితే 50 రూపాయలండి. చాలా మండిపోతుంది బాబాయ్, మన బొట్టలు కొనలేకపోతున్నామండి. కేజీ దొండకాయలేమో 40 రూపాయలండి, బెండకాయ 40, ఉల్లగడ్డ కూడా 40 రూపాయలు. ఇవి కూడా తక్కువగా లేవండి. మరి ఎలాగైనా మనం అవి నిత్యావసరం కదండి, మనకి ఎంతైనా కొనాలి కదా, అందుకే తీసుకొచ్చానండి నేను. కూరగాయలు, మాంసము మొత్తం తీసుకొచ్చాను గాయస్. బాయ్ గాయస్.